అవిశ్రాంతమైనటువంటి పోరాటం జరగని పోరాటం 3 రోజుల నుంచి పండు టెండలో ఇంట్లో ఉంటే 18 డిగ్రీల ఏసీలో ఉంటారు. డిగ్రీలు అయినా కూడా లెక్క పెట్టకుండా వర్షంలో రోజు పనిచేస్తారు. 12 అయినా 2 అయినా మేల్కొనే ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత గత 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పగలు కూడా తీరిక లేకుండా పనిచేశారు. ఏది ఏమైనా ఈ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీ తెలుగు జాతి అభ్యున్నతి కోసం, ఖ్యాతి కోసం మనందరం పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అన్నగారు చెప్పారు, 2 మాటలు చెప్తారు. ఒకటి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి ప్రజల్ని గొప్పగా గౌరవించినటువంటి రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు పార్టీ అప్పుడు అన్నగారు ఏం చెప్పాడో తెలుసా? బ్రదర్, నాది హ్యూమనిజం, మానవతావాదం. అంటే ఏ ఇజం చెప్పినా మానవాళి మనుగడకే కదనయ్యా, బాగుకే కదా, నాది మానవతావాదం అన్నారు. నేనంటాను ఈరోజు ఆయన చేసిన పనులన్నీ సమీక్షించిన మీదట అదే ఎన్టీఆరిజం. ఎందుకంటున్నానంటే రాజకీయాల్లో భారతదేశంలో స్వతంత్రం వచ్చాక కానీ ప్రపంచంలో కానీ తినటానికి తిండి, ఉండటానికి పక్కా ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, అలానే పెన్షన్లు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావుకు ముందు భారతదేశంలో పెన్షన్ తెలుసా ఎవరికైనా? పేదోడి బాధలు తెలుసా? ఎన్టీ రామారావు గారికి ముందు ఎవరైనా పేదోడి ఆకలి పట్టించుకున్నారా? ఆ పేదోడి ఆకలి తీర్చని ప్రభుత్వం నాకెందుకు అన్నాడు. అంటే అప్పుడు అందరూ హేళన చేశారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ సమావేశమైతే మొదటి ఎజెండా ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అని మాట్లాడుకుంటున్నారు. అంటే ఎంత ముందు చూపు ఉంది అన్నగారికి, ఆలోచించండి. పెన్షన్లు కూడా ఆ రోజునే వితంతువులకి, వృద్ధులకి ఇవ్వటం జరిగింది. ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ భవిష్యత్తులో మాట్లాడుకుందాం. ఏది ఏమైనా రామారావు గారికి సంబంధించి వారి పార్టీలో నాకు ఇచ్చినటువంటి గౌరవానికి రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తానని, పార్టీ మాకేమి ఇచ్చిందనేది కాదు, పార్టీకి మనమేం చేశామని ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్క నాయకుడు కూడా మనం పార్టీని నిలబెట్టుకోవటానికి కట్టుదిట్టంగా సమైక్యంగా పనిచేయాలి. ఆ విధంగా పనిచేస్తానని హామీ ఇస్తూ ప్రమాణం చేస్తూ రాబోయే రోజుల్లో మరి అన్నగారు చేసినటువంటి ఖ్యాతికి వారికి భారత రత్న ఇవ్వాలని సభాముఖంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని ఆలోచించాం. తప్పకుండా. అంతేకాదు, అన్నగారు చేసినటువంటి పనులన్నీ ఒక రాజకీయ నాయకుడు ఎవరు చేయలే. గతంలో చరిత్ర చూస్తే రాజకీయాల్ని ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత, తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత, క్రీస్తు ముందు తర్వాత కాలాన్ని ఎట్లా పరిగణిస్తామో రాజకీయాలను అట్లా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అందుకని వారు చేసిన పనులన్నింటినీ పాఠ్య పుస్తకాల్లో కూడా ముద్రించాలని నర్సరీ నుంచి పీజీ వరకు తీర్మానం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలని
జనార్దన్ గారికి ధన్యవాదాలని తెలియచెప్తూ ఇక ఎన్టీఆర్ అసెంబ్లీ స్పీచెస్ పుస్తకాన్ని రిలీజ్ చేయవలసిందిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఆ పుస్తకాన్ని శ్రీ వెంకట నారాయణరావు గారికి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక సంకలనం, విక్రమ్ పులా గారు అందించినటువంటి సంకలనం. శేషకీర్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు కళారాధకులు, సంగీత ప్రియులు, సాహితీ ప్రేమికులు. ఎందరో కళాకారుల్ని ప్రోత్సహించారు, సినీ రంగంలో నిలబడ్డానికి చెయ్యూతనిచ్చారు. ఉదాహరణకి ఆంధ్ర సిస్టర్స్లో ఒకరైనటువంటి మణిని సీతగా తీర్చిదిద్దారు. ఎక్కడో కేరళలో పుట్టినటువంటి దైవనాయకిని రుక్మిణిగా రూపుదిద్దారు. ఇక ఎన్టీఆర్ హిస్టారికల్ స్పీచెస్ బుక్ని రజనీకాంత్ గారు రిలీజ్ చేస్తారు అండ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి అందిస్తారు. ఎన్టీఆర్ హిస్టారికల్ స్పీచెస్ బుక్ని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్టీఆర్ హిస్టారికల్ స్పీచెస్ బుక్ రిలీజ్ బై రజనీకాంత్ గారు అండ్ టు బి హ్యాండెడ్ ఓవర్ బై ఎన్బికే గారు. సి నారాయణ రెడ్డి గారు అన్నారు, అందరూ మనుషులుగా పుడతారు, కొందరే గగనాంచలాల్ని ముడతారు. అందరికీ పేరంటూ ఒకటి ఉంటుంది, కొందరి పేరే కళాలక్ష్మి గళంలో ఆణిముత్యాల పేరుగా బాసిల్లుతుంది. అందుకే అంటాను, కళను అర్చించిన మానవుడు ధన్యుడని. అనంతకోటి జనకోటిలో అతడు మాత్రమే అనన్యుడని. అచుంబిత ప్రతిభా ప్రపత్తితో, అప్రతిమాన నటనా ప్రాభవంతో కళేందిరిను ఆరాధించిన, కడలేని పాలకడలు పొడసలించిన నందమూరి తారక రామారావు గారి పేరు నాటికి నేటికి ఏనాటికి ఆణిముత్యాల పేరు. లక్షలు కోట్లు చేసే ఈ అక్షర సుమాలతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమునికి శతజయంతి శుభాకాంక్షలను తెలుపుతూ నిండు మనసులతో నివాళులర్పిద్దాము. ఇక పుస్తకం గురించి ముందు మాటని చెప్పడానికి విక్రమ్ పులా గారికి మైక్ను అందిస్తున్నాము. మాన్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నందమూరి నటసింహం బాలకృష్ణ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకటనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. ఈ ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు అనే 2 పుస్తకాలని ఎడిట్ చేసే అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటారు, చరిత్రని మనం డాక్యుమెంట్ చేయాలి, చరిత్ర ఒక డైరెక్షన్ ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. ఆ క్రమంలోనే నేను ఎన్టీ రామారావు గారి శత జయంతిని పురస్కరించుకొని ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఓ రోజు జనార్దన్ గారిని కలిసి నేను అడిగాను, ఏం చేస్తున్నారు అని అన్నప్పుడు అప్పుడు నేను చెప్పా, ఇట్లాగ నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆయన అసెంబ్లీ స్పీచెస్ని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా పుస్తక రూపంలో తీసుకురాలేదు. చాలామంది ఎన్టీ రామారావు గారి గురించి చాలా తెలుసు, కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంటుంది. ఆయన అనేక స్కీమ్స్ పెట్టారు, చారిత్రాత్మకమైనటువంటి స్కీమ్స్ పెట్టారు. కానీ ఆ స్కీమ్స్ పెట్టడానికి కారణాలు ఏంటి, ఆయన్ని పురికొల్పినటువంటి ఆలోచన విధానం ఏంటి అనేటువంటిది చాలామంది తెలియకపోవచ్చు. అందుకని ఆయన అసెంబ్లీ స్పీచెస్లో, అసెంబ్లీ వేదికగా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి. ఆయన భావజాలం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన సమాజం గురించి ఏం ఆలోచించారు, పేదవారి గురించి ఏం ఆలోచించారు, ఇవన్నీ కూడా ఆయన అసెంబ్లీ స్పీచెస్లో, అదేవిధంగా చారిత్రక ప్రసంగాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ నేను దాదాపు 7-8 నెలలుగా దీనిని అంతా పరిశోధించి సేకరించి దీన్ని పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే భావితరాలకి
అంటే ఎన్టీఆర్ గారి రెలవెన్స్ గతంలోనే కాదు వర్తమానంలో ఫ్యూచర్లో కూడా ఉంది అని తెలియజెప్పడం మా ఉద్దేశం. ఎందుకంటే ఆయన్ని తెలుసుకోవాలి. నేను ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1983లో ఇదే విజయవాడలో కాన్క్లేవ్ పెట్టారు, మహానాడు కాన్క్లేవ్. అప్పుడు నేను అదే సంవత్సరం నేను జర్నలిజంలో ప్రవేశించాను. అప్పుడు విజయవాడ ఇబ్రహీంపట్నం సర్క్యూట్ గెస్ట్ హౌస్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. నేషనల్ జర్నలిస్టులందరూ కూడా దానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఒక నేషనల్ జర్నలిస్ట్, దానికి బహుశా వెంకటనారాయణ గారు కూడా హాజరైనట్టు నాకు గుర్తు. అప్పుడు ఒక విలేకరు అడిగాడు, సార్ యు ఆర్ లక్కీ యూ డి నాట్ హ్యావ్ ఎనీ హై కమాండ్ అన్నారు. అప్పుడు వెంటనే ఎన్టీ రామారావు గారు మాట అన్నారు, పీపుల్ ఆర్ మై హై కమాండ్ అన్నాడు. వెంటనే ఒక బుల్లెట్ లాగా వచ్చింది. అది తెల్లవారి జాతీయ పత్రికల్లో కూడా ఒక బాక్స్ ఐటమ్ అయింది. ప్రజలే నా హైకమాండ్. అంటే ప్రజలకి ఎంత జవాబుదారీతనంగా ఉండాలి అనేటువంటిది ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి దాని మీదనే ఎక్కువ ఆలోచించారు. ఆయన ప్రసంగాలు చూసినట్లయితే మొత్తం సమాజము, పేదరిక నిర్మూలన అనేటువంటి మొత్తం ఉంటాయి తప్ప ఆయన ఎక్కడా కూడా ఆయన అంటే కోటీసుల గురించో లేకపోతే వేరే వాళ్ళ గురించో కూడా ఆయన మాట్లాడేవాళ్ళు కాదు. నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో హోటల్లో తినుబండార రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇవి పేదవాళ్ళు తినలేకపోతున్నారని చెప్పి ఆ తినుబండారాల రేట్లు తగ్గిస్తూ ఒక జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొస్తే అప్పుడు హోటల్స్ వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేశారు. అప్పుడు ఆయన అన్నపూర్ణ క్యాంటీన్స్, మనం చాలామంది అనుకుంటారు జయలలిత గారు పెట్టారు క్యాంటీన్స్, అమ్మ క్యాంటీన్స్ అనుకుంటారు, కానీ ఎన్టీ రామారావు గారు పెట్టారు హోటల్. అది పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలి ధరలని చెప్పి అన్నపూర్ణ క్యాంటీన్స్ 1983లో పెట్టారు. ఇట్లాంటి అనేక అంశాలు ఆయన అంటే ఎన్టీ రామారావు గారి గురించి తెలుసుకోవాలంటే, ఆయన మీద పూర్తి సాధికారత రావాలంటే ఆయన అసెంబ్లీ ప్రసంగాలు చదవాలి, చారిత్రక ప్రసంగాలు చదవాలి. అయితే మేము దీనిని ఏంటంటే కొంచెం అంటే చాలా అనేక వేల పేజీలు వస్తాయి. అందువల్ల నేను, జనార్దన్ గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చొని దానిని కుదించి ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చాము. దీనికి చంద్రబాబు నాయుడు గారు మాకు పూర్తి సహకారం అందించారు, గో హెడ్ అన్నారు, మమ్మల్ని ప్రోత్సహించారు. నేను అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఎన్టీ రామారావు గారు నిజమైనటువంటి అంబేద్కరిస్ట్. ఎందుకంటే అంబేద్కర్ రిపబ్లిక్ పార్టీలో ఏవైతే కొన్ని అంశాలు చెప్పారో అవి ఆచరణలో చూపించారు. అదేవిధంగా మహాత్మా పూలే, సావిత్రి పూలే, మహిళల ఆస్తి హక్కు, మహిళల విద్య, ఇటువంటి అంశాల గురించి చెప్పారు. అంటే మహాత్మా పూలే ప్లస్ అంబేద్కర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్. అందువల్ల నా ఎర్నెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రసంగాలు ప్రతి ఒక్కరూ చదవాలి. ఎన్టీఆర్ గారిని అర్థం చేసుకోవాలంటే, ఎన్టీఆర్ గారి భావజాలం తెలియాలంటే ఈ పుస్తకాలు చదవండి, ఈ పుస్తకాల మీద చర్చ జరగాలి. అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరాలు కనుక నిర్వహిస్తే ఇది ఒక పాఠ్యాంశంగా పెట్టాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. ఇంత అద్భుతమైనటువంటి సంకలనాన్ని తీర్చిదిద్దినటువంటి విక్రమ్ పుల్ల గారికి అభినందనలు తెలియచెప్తూ శ్రీ ఎస్ వెంకటనారాయణరావు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సీనియర్ జర్నలిస్ట్, ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి అతిథిగా విచ్చేసినటువంటి వారికి మరొకసారి స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ. రజనీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, తర్వాత ఎన్టీఆర్ పరివారంలో ఉన్న అందరూ సభ్యులు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. మీ అందరికీ నమస్కారాలు. ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతిలో నన్ను పాల్పడే అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్కి నా కృతజ్ఞతలు. 40 ఏళ్ళ కింద ఆయన పార్టీ మొదలెట్టినప్పుడు నేను ఇండియా టుడే మ్యాగజైన్లో పనిచేస్తుంటుని, ఇక 4వసారి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అపాయింట్ చేసినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీలో ఇంత మెజారిటీ ఉన్నా కూడా ఇందిరాగాంధీ ఈ ముఖ్యమంత్రులను ఇలా ఎందుకు మారుస్తుంది అని ఆ స్టోరీ రాసే కోసం నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయి ఆయనను ఒక గంట సేపు
Okay, I can see that everybody wants to listen to you and you. సో ఆయన గురించి ఆర్టికల్ రాశాను, తర్వాత పుస్తకం కూడా రాశాను. మీరందరూ దాన్ని చదవండి. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ మిగతా వాళ్ళకి ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లెస్సింగ్స్కి ధన్యవాదాలు తెలియచెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. అలాగే మనందరికీ ఎప్పుడైనా సరే నందమూరి బాలకృష్ణ గారి స్పీచ్ వినాలి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది, మనకు ఉండేటువంటి ఎనర్జీ రెట్టింపు అవుతుంది. ఒక్కసారి చెప్పుకుందాము, జై బాలయ్య అని. అయితే బాలకృష్ణ గారి పర్మిషన్తో ఒక్కసారి బాలకృష్ణ గారు మాట్లాడే ముందు లోకేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లోకేశ్వరి గారు. సభకు నమస్కారం. నాకు ఇలా సభల్లో మాట్లాడే అలవాటు లేదు కనుక తెలియక ఏదైనా మాట్లాడితే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకు, ముఖ్యంగా ఎన్టీఆర్ వీరాభిమానులందరికీ, ఇక్కడ వేదికపై ఉన్న అతిథులకు, ముఖ్య అతిథులకు, ముఖ్యంగా తలైవ శ్రీ రజనీకాంత్ గారికి నా హృదయపూర్వక వందనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ రజనీ గారు ఫర్ accepting and coming for this occasion, without whom this incident would never have been a success. ఎన్టీఆర్ గారి గురించి 4 పదాల్లోనో లేదా 4 పంతుల్లోనో లేదా 4 గంటల్లోనో చెప్పుకునే విషయం కాదు. ఆయన జీవితమే ఒక మహా చరిత్ర. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన గురించి మీ అందరికీ ఎక్కువ బాగా తెలుసు మాకంటే. ఆయన సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. ఆయన ఒక మకుటం లేని మహారాజుగా జీవించారు. ఆయన ప్రజలకు ఎన్నో మంచి పనులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూపెట్టారు. అంతటి మహానీయుడికి సంతానంగా మేము పుట్టడం మా పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నాము. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే మాపై కొనసాగాలని కోరుకుంటున్నాను. I would like to thank the committee members and ముఖ్యంగా టీడీ జనార్దన్ గారు for organizing this special show. I would like to thank the press and media for their continuous support and hope they'll continue doing so. I would like to once again thank Rajni sir for this noble gesture. మీ అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సెలవు. తలైవా, వణక్కం, నండ్రి. లోకేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియచెప్తూ వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట అక్షర సత్యము. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరంలో విడుదలైనటువంటి వీరసింహారెడ్డి చిత్రంతో అఖండమైన విజయాన్ని, మనకి ఎనలేని ఆనందాన్ని అందించినటువంటి మన బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము.
సందర్భంగా ఈ యొక్క ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి భావితరాలకు ఆయన ఒక చారిత్రాత్మక ప్రసంగాలు అయితేనేమి, లేకపోతే ఆయన అసెంబ్లీలోని ప్రసంగాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన భావ జాలం ఏమిటో తెలియపరచడానికని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే ఆయన ఈ జిల్లాలో పుట్టారో, ఎక్కడైతే ఆయన ఇక్కడ నడయాడారో అటువంటి ఇక్కడ అలాగే ముఖ్యంగా ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నాకు మీ అందరి గుండెల్లో నందమూరి తారక రామారావు గారికి శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆయన నటన గురించి వేరే నేనేమి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాకు ఒక తృప్తి ఏంటంటే ఆ పాత్రల్ని ఆయన చేసిన రకరకాల పాత్రలు, పౌరాణికమైతేనేమి, జానపదాలు అయితేనేమి, సాంఘిక చిత్రాలు అయితేనేమి, అవన్నీ కూడా ఇప్పుడు చేస్తూ ఆయన్ని గుర్తు చేస్తున్నందుకు ఒక కొడుకుగా అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. ఆయన మరి అసామాన్య నటుడు. ఆయన పౌరాణికాలు నటిస్తుంటే పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు ఆయన, జానపదాలకు జావలీలు పాడారు ఆయన, అలాగే సాంఘికాలకు సామెత పరకలను నేర్పారు ఆయన, అలాగే పద్య పద్దెనెక్కింది, పాట నాటు కట్టింది, అలాగే కళామ తల్లి కర్నూలు పండుగ చేసుకుంది, గలగల నవ్వింది, గలగల నవ్వింది కళామ తల్లి. అటువంటి మరి ఆయన కేవలం ఈ ఎక్కడ మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా, ఎక్కడ చూసినా కావునా అటువంటి నట ధీరుడైతేనేమి, లేకపోతే నటనలో చేసిన ప్రవేశాలు ఆయన పాత్రలోకి, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అయితేనేమి, ఒక నటాచారుడుగా, అలాగే ఆయన ఆ పాత్రలను ఆకలింపు చేసుకుని నటనకు జీవం పోసిన నట ధీరశాలి నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఒక కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగా ఒక ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాణ్ణి అని చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, అలాగే ఆత్మవిశ్వాసం, తెగింపు, వాటిలను స్థానపెట్టి పదును పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే సత్తా ఇచ్చిన తెలుగు నిజమైన హీరో నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముడకముందే మరి ఈ రాజకీయాలేంటో తెలిపి, ఆయన రాకముందు రాజకీయాల్లోకి అసలు రాజకీయాలంటే పెద్ద ఆసక్తి లేని వాళ్ళు, అలాగే అసలు తెలియని వాళ్ళు కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టి జనాలకి ఉపయోగపడేవి, సానుకూలమైనవి ప్రవేశపెట్టి మరి అందరికీ ఏదైతే ముందు ఆయన ఏ నినాదంతో అయితే పార్టీని పెట్టారో, ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం ఉందలో నేను ఖర్చుకుండని, సామాన్య మనుషులకు కావాల్సిన వాళ్ళకి అవసరమైన గూడు గుడ్డ అందించి ఆనాడు మన దేశంలోని తొలిసారిగా మహిళలకు ఆస్తులు సమానం ఇవ్వడం అయితేనేమి, అలాగే ఈ యొక్క కిలో బియ్యం 2 రూపాయలకి ఆనాడు మరి 1,20,00,000 మంది కుటుంబాలకు ఆయన పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క జనతా అవసరాలు ఏమైతే ఉన్నాయో వాట్లను అంటే అటు వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఈ జనతా అవసరాలను పంపిణీ చేయడం అయితేనేమి, లేకపోతే ఈ వృద్ధులకు 30 రూపాయల పెన్షన్ అయితేనేమి, అలాగే ఈ యొక్క పక్కా ఇళ్ళు కాంక్రీటు స్లాబులతో ఈ పక్కా ఇళ్ళు నిర్మించడం అయితేనేమి, రైతులకు విద్యుత్ కరెంటు 50 రూపాయలకు ఉత్తమైతేనేమి, లేకపోతే భూమి శస్త్రం రద్దు చేయడం అయితేనేమి, అలాగే ఒక విప్లవాత్మక సామాజిక విప్లవాత్మక ఏదైతే ఈ యొక్క పటేల్ పట్వారీ వ్యవస్థ ఉందో తెలంగాణలో వాటిని రద్దు చేసి, అలాగే ఈ మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల వద్దకే ప్రభుత్వం సుమారుగా 330 ఈ తాలూకాలను 1104 మండలాలుగా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రగతి దిశగా
మరి రైతులకు కూడా అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఊళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో మన బీసీలకు ఒక 20%, అలాగే మహిళలకు 9% రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క బీసీలకి 14 నుంచి 15%, అలాగే ఎస్టీలకి 4 నుంచి 6% దాకా రిజర్వేషన్ పంపించేయడం అయితేనేమి, అలాగే మహిళలకి ప్రత్యేక ఈ పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం అయితేనేమి తిరుపతిలో, అలాగే ఈ యొక్క ఏదైతే ఈ గురుకుల పాఠశాలలు ఉన్నాయో ఆశ్రమ పాఠశాలలు, అలాగే ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు. అలాగే ఇక్కడికి మనకి హంద్రీనివా అయితేనేమి, సుజల సమంతి అయితేనేమి, తెలుగు గంగ అయితేనేమి, ఇవన్నీ ఆయన మానస పుత్రికలు. అలాగే తెలంగాణలో అక్కడ నిజాం సాగర్ అయితేనేమి, శ్రీరామ్ సాగర్ అయితేనేమి, దేవాదుల భీమా పథకాల వాటి అభివృద్ధి అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు. అలాగే ఈ యొక్క క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అత్యున్నతమైన విద్యను పేదలకు అందుబాటులో తీసుకురావడం అయితేనేమి, అలాగే ఆయన నేషనల్ ఫండ్ చైర్మన్గా ఉంటూ మరి జాతీయ స్థాయిలో సుమారుగా 11,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేయడం అయితేనేమి, అలాగే మాండలిక వ్యవస్థను ఈ కమిషన్ ఏర్పాటు చేసి మాండలిక ఈ సిఫారసులను అమలు చేయడం అయితేనేమి, ఇలాంటివి. అలాగే ఈ అక్కడ కేంద్ర ప్రభుత్వం, అలాగే ఇక్కడ రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క సఖ్యత, వాళ్ళ అనుబంధం బాగుండేలా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం ఏంటి, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఇవాళ మరి చరిత్ర ఆయన గురించి ఇంకా ముందు తరాల వారికి ఇవన్నీ వాళ్ళకి తెలవడానికి ఈ యొక్క అవకాశం ఆయన ఈ యొక్క శత జయంతి ఈ ఉత్సవ సందర్భంగా మరి వాళ్ళు ఇక్కడ విజయవాడలో జరుపుకోవడం, ఈ యొక్క ఆయన చారిత్రక ప్రసంగాలు, అలాగే రేపు హైదరాబాదులో మే 20న రెండో కార్యక్రమం కూడా అక్కడ జరుపుకోబోతున్నాం. సో ఈ పండుగ కేవలం ఇక్కడే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, లేకపోతే పక్క రాష్ట్రాల్లో కాదు, మన దేశంలోనే కాదు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా మొత్తం ప్రపంచం అంతా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అయితేనేమి, అయితే ఖతార్లో అయితేనేమి, అక్కడ ఇంగ్లాండ్లో అయితేనేమి, ఆస్ట్రేలియాలో అయితేనేమి, అన్ని దేశాల్లో కూడా ఎక్కడ తెలుగు వారు ఉన్నారు అందరూ కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ నా అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఇంటిలోనూ ఒక పండుగగా మనం ఎలాగైతే పండుగ జరుపుకుంటామో, ఒక సంక్రాంతి, లేకపోతే ఒక దీపావళి, లేకపోతే ఒక ఇటువంటి పండుగల్లో ఇది ఒక పండుగగా వాళ్ళందరూ ఆయన ఈ యొక్క శత జయంతి పండుగను జరుపుకుంటున్నందుకు అందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే ఆయన చేసిన సేవలకి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి. అలాగే ఈ యొక్క కమిటీ ఏదైతే ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుతుందో ఆ కమిటీ సభ్యులందరూ కూడా అంటే మన చైర్మన్ టీడీపీ జనార్దన్ గారికి అయితేనేమి, లేకపోతే కాటకర ప్రసాద్ గారికి, అలాగే షరీఫ్ గారికి అయితేనేమి, అలాగే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అట్లూరి అశ్విన్ గారికి, అలాగే గంటమనేని రవిశంకర్ గారికి, విక్రమ్ పూల గారికి, అలాగే భగీరథ గారికి, అట్లూరి నారాయణ గారికి, శ్రీపతి సతీష్ గారికి, కేశవరెడ్డి రావు గారికి, అలాగే మధుసూదన్ రాజు గారికి, కేపీఎస్ మధుసూదన్ రాజు గారికి, మండవ సతీష్ గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి, పార అశోక్ గారికి, అందరూ కూడా వాళ్ళు చేస్తున్న కృషికి నా అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరు కూడా రామారావు గారు ఆయన మ్యాగ్నానిమిటీకి ఆయన చేసిన సేవలకి మీ యొక్క కృతజ్ఞతలు, మీ యొక్క శ్రద్ధాంజలిని గడించడానికి విచ్చేసే ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు, నా
కుటుంబ సభ్యుల తరఫున అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఇప్పుడు కొంతమందికి సత్కారాలు. రాంపిల్ల నారసాయమ్మ గారు స్వాతంత్ర సమరయోధురాలు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే వీరంకి నాగేశ్వరరావు గారు గౌడ ప్రభ సంపాదకులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారీశ్వరరావు గారు ఎన్టీఆర్ గారి డిజైనర్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే గ్రంథి విశ్వనాథ్ గారు పూర్ణ పిక్చర్స్ నుంచి, వారిని ఆహ్వానిస్తున్నాము. వై రామచంద్రరావు గారు ఏపీ ఫిల్మ్ చేంబర్ మాజీ అధ్యక్షులు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి సన్మానం చేయవలసిందిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మరియు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇరువురు కలిసి ఇప్పుడు ఈ సన్మానాలని జరిపిస్తారు. రాంపిల్ల నరసాయమ్మ గారిని వచ్చి ఆసీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. వారు స్వాతంత్ర సమరయోధురాలు, వారికి గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల నడుమ ఆహ్వానం పలకవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఎంతోమందికి ఆదర్శప్రాయులు. వారికి ఈరోజు ఎన్టీఆర్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ సత్కార కార్యక్రమం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సూపర్ స్టార్ రజనీ అభినందనలు తెలియజెప్తూ అందరికీ ఇప్పుడు కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఫెలిసిటేట్ చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారికి మొమెంటోని అందించవలసిందిగా కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులు అకుంఠితమైనటువంటి దీక్షతో ఎనలేని సేవల్ని ప్రజల కోసం అహర్నిశలు అందిస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా అభినందనలు. ఇక జనార్దన్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మొమెంటోని అందిస్తారు. కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారు రజనీకాంత్ గారికి మొమెంటోని అందిస్తారు. అలాగే కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారు నందమూరి బాలకృష్ణ గారికి మొమెంటోని అందజేస్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెం నాయుడు గారిని ఇప్పుడు లోకేశ్వరమ్మ గారికి మొమెంటోని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అచ్చెం నాయుడు గారు, ఏపీ టీడీపీ అధ్యక్షులు శ్రీ అచ్చెం నాయుడు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ మొమెంటో టు లోకేశ్వరి గారు. అలాగే శ్రీ ఎస్ వెంకటనారాయణ గారికి మొమెంటోని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాయుడు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ మొమెంటో టు ఎస్ వెంకటనారాయణ గారు. మోహన కృష్ణ గారికి మొమెంటోని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మోహన కృష్ణ గారికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, భాషా సినిమా అయినా, నరసింహ అయినా, రోబో అయినా, రాబోతున్న జైలర్ సినిమా అయినా, సార్ మీరు ఒక్కసారి చెప్తే 100 సార్లు కాదు, మేము తరతరాలు చెప్పుకుంటాం. తలైవా సూపర్ స్టార్ ఎన్నో అవార్డులు రివార్డులతో పాటు ఎన్టీఆర్ గారి పేరిట స్థాపించినటువంటి జాతీయ పురస్కార గ్రహీత రజనీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము.
వేదిక పైన ఉన్న నా ఆప్తమిత్రులు, తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, నటరత్న, నట సార్వభౌమ, పద్మభూషణ్, నందమూరి తారక రామారావు గారు వారీసు, నా తమ్ముడు బాలకృష్ణ గారు, సీనియర్ జర్నలిస్ట్ నారాయణ గారు, శ్రీమతి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ వారీసులు జగన్నాథ్ గారు, ప్రసాద్ గారు, ఇక్కడున్న తెలుగు జనాలకి నా వందనములు. నేను తెలుగు ఇంత పెద్ద ఫంక్షన్లో తెలుగు మాట్లాడి కొద్దిగా చాలా రోజైంది. సో నేను తెలుగు మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పైతే నన్ను క్షమించాలి. జ్ఞానం చెప్తుంది, బుద్ధి చెప్తుంది ఎలా ఏమి మాట్లాడాలా అని. సమర్థత్వం చెప్తుంది ఎలా మాట్లాడాలా అని. సభ చెప్తుంది ఎంతసేపు మాట్లాడాలని. అనుభవం చెప్తుంది ఏమి మాట్లాడాలా, ఏమి మాట్లాడకూడదు అని. ఇప్పుడు ఈ సభలో ఇక్కడ ఈ సంచలన ఈ ఫ్లాగ్స్ అంతా చూసేటప్పుడు రాజకీయం మాట్లాడాలా అనిపిస్తుంది. కానీ అనుభవం వద్దురా రజని, వద్దు, జాగ్రత్త, రాజకీయ ఇక్కడ మాట్లాడొద్దు అని అనుభవం చెప్తుంది. కానీ మన ఆప్తమిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండేటప్పుడు కొద్దిగైనా ఆయన గురించి రాజకీయాలు మాట్లాడకపోతే అది సభ నాగరికం కాదు. కొద్దిగా రాజకీయం మాట్లాడితే కూడా మీ పత్రిక దయచేసి అది ఏమైనా అది ఇలాగా అది చేసేదండి. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళ నుంచి నా మిత్రులు, 30 ఏళ్ళు. నా మిత్రుడు మోహన్ బాబు గారు పరిచయం చేయించారు. పరిచయం చేసేటప్పుడే మోహన్ బాబు చెప్పారు, ఒరే పెద్ద నాయకుడు అవుతారా అని. హైదరాబాద్ వెళ్ళేటప్పుడంతా నేను చంద్రబాబు గారిని కలిసేవాడిని, మాట్లాడేవాడిని. ఆయనతో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా జ్ఞానం పెరిగింది. ఆయన విషన్ జనాలకు వచ్చి ఎంత మంచిది చేయాలి అని 24 అవర్స్ సర్వతా అదే ఆలోచన. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి, ఈజ్ ఎ విజనరీ. ఇది నేను చెప్పేది కాదు. ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళకంతా తెలుసు చంద్రబాబు గారి ఘనత ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి అనేది ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఆయన విషనరీ ఇదే ఎగ్జాంపుల్. 1997లో చెప్పారు ఆయన 2020 విజన్ 2020 అని. ఐటీ ఎలా ఫ్యూచర్ ఉంది, ఎలాగవుతుంది, డిజిటల్ వరల్డ్ అప్పుడు ఎవరు ఊహించలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఆయన అదే మాట్లాడే మాత్రం కాదు,
అదే హైదరాబాద్ని ఐటీ సిటీ, హైటెక్ సిటీగా మార్చి ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిజినెస్ టైకోన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంపెనీ అంతా ఇక్కడ స్టార్ట్ చేసి అది వచ్చి అమెరికాలో ఉండేప్పుడు ఉంది, అమెరికా ఆస్ట్రేలియా అంతా ఉంది. ఇప్పుడంతా 1000 కాదు 1,00,000 మంది తెలుగు జనాలు ఆ ఫారిన్లో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఈయన కారణం. ఆ హైదరాబాద్ మన జైలర్ షూటింగ్లో చూశాను. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఆ పక్కన వెళ్ళాను. నైట్ 22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. ఆ హైదరాబాదు ఆ ఇండియాలోనే ఇలా ఉంది. ఎకనామికలీ అది ఎంత ఇదవుతుంది అని అందరికీ తెలుసు. అది నేను కొద్దిగా ఇప్పుడు విన్నాను, చంద్రశేఖరరావు గారు, శ్రీ చంద్రశేఖరరావు గారు కూడా దాని గురించి చెప్పుకున్నారు. సో అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు నాకు వచ్చి ఎప్పుడు ఆయన పదవిలో ఉంటేనూ సరే, పదవిలో లేదంటేనూ సరే, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అడిగితే అప్పుడు వచ్చి నా అపాయింట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా నాతో మాట్లాడతారు. నా జన్మదినంలో నా ఏ ఊళ్ళో ఉంటే, ఫారిన్లో ఉంటే కూడా ఎక్కడుంటే కూడా ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు చెప్తాడు. ఆయన ఇప్పుడు 4 months బిఫోర్ ఆయనతో మాట్లాడే ఒక సందర్భం దొరికింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కాబట్టి అంత పని ఉండదు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని 2047 కానీ వచ్చి ప్లాన్ వేస్తున్నాడు దీర్ఘదర్శిగా. ఆ ప్రాజెక్టు ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది. అది జరగాలి ఆ దేవుడి వల్ల. అది జరిగేదానికి ఆయనకి ఆ దేవుడు ఆ శక్తి ఇవ్వాలి. ఆ ఎన్టీ రామారావు గారు ఆత్మ ఆయనతో అంత ఉండి అది జరిపించాలి. దానికి వచ్చి ఆయన మంచి ఆరోగ్య ఆయుస్సు ఇవ్వాలని ఆయన ఆప్త మిత్రుడుగా నా దేవుడిని కోరుకుంటాను. నా మిత్రుడు చూపుతోనే చంపేస్తాను, చూపుతోనే చంపేస్తాను. ఒక తొంటే జీపు 20 feet 34 పై పడుతుంది. అది రజనీకాంత్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు. ఎవరు చేస్తేనో జనం ఒప్పుకోరు. కానీ మన బాలయ్య ఆయన చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే బాలయ్యని తెలుగు జనాలు బాలయ్యగా చూడలేదు, ఆ ఎన్టీ రామారావు గారిని బాలయ్యగా చూస్తున్నారు. ఆ ఎన్టీఆర్ యుగ పురుషుడు ఏమైనా చేయగలరు కదా, ఆయన చేస్తారు. చాలా కోపిష్ఠుడు, చాలా కోపిష్ఠుడు. అంటే మనసు పాల్లాంటిది, పాల్లాంటి మనసు. ఆయన వచ్చి చాలా కాలం రాజకీయంలో, సినిమాలో ఇంకా సాధన చేయాలని నేను దేవుడిని కోరుకుంటాను. అండ్ మన నారాయణ గారు చాలా మాట్లాడాలనుకున్నారు. మీరు తప్పుగా అనుకోద్దంటే అలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వినాలి. అప్పుడు వచ్చి ఏమేమి చేశారనేది ఆ ఎక్స్పీరియన్స్ మనకంతా పాఠం. ఇది ఒక నా రిక్వెస్ట్. అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇచ్చేసుకోవాలి. దాని తర్వాత మన ఇక్కడ మిస్సెస్ చంద్రబాబు గారు వచ్చింది, చాలా చాలా సంతోషం. ఎన్టీఆర్ గురించి మీకన్నా తెలిసింది తెలియనిది ఏం చెప్పొచ్చు, ఏం చెప్తాను ఆయన గురించి. సో నా ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఆయన నాకు వచ్చి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆయన నుంచి ఏం నేను నేర్చుకున్నాను, నాకు ఆయనకున్న అంత బాంధవ్యం, దాని గురించి నేను మాట్లాడతాను. నేను లైఫ్లో ఫస్ట్ పిక్చర్ చూసింది పాతాళ భైరవి. 56, 57 అప్ టు 6 to 7 years నాకు ఏజ్ అంతే. ఆ వెళ్ళి తెర మీద అది చూసి నాకు మైండ్లో నిలబడింది ఆ భైరవి, పాతాళ భైరవి.
ఒక 20 feet ఆ పాత భైరవి ఆ స్టాచ్యూ, అది చూసి ఎప్పుడు ఆ భైరవి భైరవి అనేది నా మైండ్లో ఉండిపోయింది. ఆ 6 yearsలో 6 years నుంచి వచ్చి ఒక ప్రతిమ, లేడీ ప్రతిమ చూస్తే ఇది భైరవేనా అని అడిగేవాడిని నేను. అంత లోపల వెళ్ళిపోయింది అది. ఫస్ట్ పిక్చర్ అబూర్రాంగల్ తీసేటప్పుడు ఫస్ట్ షాట్ స్క్రీన్, ఫస్ట్ షాట్ కెమెరా ముందు నేను మాట్లాడిన డైలాగు భైరవి వీడు ఇదానా అని, భైరవి ఇల్లు ఇదేనా అని ఫస్ట్ భారతీయంగా రాసిచ్చింది. దాని తర్వాత విల్లన్గా సైడ్ క్యారెక్టర్గా నేను 3 years యాక్ట్ చేశాను. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ నన్ను హీరోగా బుక్ చేసేందుకు వచ్చారు. నాకు హీరోగా యాక్ట్ చేసేందుకు ఇష్టం లేదు. ఎందుకంటే విల్లన్ను, సెకండ్ హీరో, 10 days 12 days వర్క్, మంచి డబ్బు, ఎందుకు హీరో రెస్పాన్సిబిలిటీ అంతా వద్దు అని చెప్పాను. ఆయన జస్ట్ స్టోరీ వినండి అని చెప్పి స్టోరీ చెప్పారు. బట్ టైటిల్ వచ్చి చెప్పారు భైరవి అని. అది చెప్పిన వెంటనే నేను ఆ పిక్చర్ ఒప్పుకున్నాను. ఆ ఫస్ట్ హీరో పిక్చర్ భైరవి. ఇది ఆ దేవుడు, ఆ భైరవి మాత, ఆ జగన్మాత, ఆ మదర్, ఆమె వచ్చి ప్రసాదం ఇది. సో దాని తర్వాత 63లో వచ్చి తెర మీద చూసిన ఎన్టీఆర్ గారిని నిజంగా చూశాను. బెంగళూరులో 63 లవకుశ సిల్వర్ జూబ్లీ ఆడింది. అక్కడ ఒక మినర్వారి థియేటర్, తెలుగు వాళ్ళే ఉండే ఆ థియేటర్ అది. అక్కడ 25 years ఎన్టీ రామారావు గారు, అంజలి గారు, రేలింగి గారు వచ్చారు. నేను జస్ట్ 13 years old. నాకు తెలీదు. 1000 మంది అలాగే అంటున్నారు. ఎవరో ఒకరు ఈ లయన్ కింగ్లో వస్తుంది కదా, ఆ కోతి ఆ లైన్ చూపిస్తారు కదా, అలాగా నన్ను ఎత్తి చూపించి ఎన్టీ గారిని చూశాను నేను. కచ్చా, ఒక సిల్క్ షర్టు, కూలింగ్ గ్లాస్, అది ఫస్ట్ వచ్చి ఆమెను చూసిందాను. దాని తర్వాత 1966 శ్రీకృష్ణ పాండవీయం పిక్చర్ చూశాను. చూసి ఆ దుర్యోధన క్యారెక్టర్ ఆ ఎన్టీఆర్ గారు చేసింది చూసి నేను మెస్మరైజ్ అయిపోయాను. నేను అదే మైండ్లో ఆ డైలాగు, అదే ఆ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళతో నా తెలుగు నేర్చుకున్నానంటే ఆ డైలాగ్స్తో తెలుగు నేర్చుకున్నాను నేను. ఆ కురుక్షేత్ర రావణుడు క్యారెక్టర్ అదే నేను వచ్చి మాట్లాడి ఎందుకు చూపించి మాట్లాడేది. దాని తర్వాత 18th yearలో నేను బస్ కండక్టర్ అయ్యాను. బస్ కండక్టర్ అయిన తర్వాత అది యానివర్సరీ డేలో వచ్చి ఒక డ్రామా చేస్తారు. ఆ డ్రామాలో కురుక్షేత్ర డ్రామా వేస్తారు. దాంట్లో నేను దుర్యోధనుడు క్యారెక్టర్ చేస్తాను. ఎన్టీఆర్ గారిని అలాగే ఇమిటేట్ చేస్తాను. అప్పుడంతా మా డ్రామా చేసేవాళ్ళు అలాగే నిలబడి ఊరికే డైలాగ్స్ చెప్పేది, పాటలు పాడేది, అంతేగాని ఏం యాక్షన్ ఉండవు. నేను ఆ గద పెట్టుకొని ఎన్టీఆర్ ఏం చేశారో అలాగే ఆ డైలాగ్ చేసేటప్పుడు ఒకే చప్పట్లు. అప్పుడు వచ్చి మన ఫ్రెండ్స్ అంతా వచ్చి, రే నువ్వు యాక్టర్ అవురా, నువ్వు యాక్టర్ అవుతే త్యాగరాజు, ముక్కామల, రాజనాలాగా పెద్ద విలన్ అవుతావు అని చెప్పి నాకు యాక్టర్గా వచ్చి యాక్టర్ వచ్చి, అందుకే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చాను, యాక్టర్ అయ్యాను. కురుక్షేత్ర. దాని తర్వాత ఎన్టీఆర్ గారితో నేను వచ్చి టైగర్ పిక్చర్ యాక్ట్ చేశాను. ఆ టైగర్ 77 యాక్ట్ చేసేటప్పుడు నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? ఆ టైగర్ పిక్చర్లో ఆయన అన్న తమ్ముడు అప్పుడు వచ్చి నాకు వచ్చి కొంచెం నర్వస్ బ్రేక్, ఎక్కువ డే అండ్ నైట్ వర్క్ చేసి నిద్ర లేకుండా. దాని తర్వాత కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ యూత్ దాంట్లో ఆ నర్వస్ బ్రేక్ డౌన్ థింగ్ అయిపోయి ఎవరు చూస్తే కోపం, ఎవరన్నా అందరినీ కొట్టేస్తారు, అంత కోపం. అప్పుడు వచ్చి స్టేజ్లో ఒక 3-4 పిక్చర్స్ ఉండింది. అదే కానీ వేరే ప్రొడ్యూసర్స్ బుక్ చేసిన వాళ్ళంతా అడ్వాన్స్ తిరిగి తీసుకున్నారు. వద్దు ఆయన ఇదేంది వద్దు అని చెప్పి బుకింగ్ క్యాన్సిల్ చేశారు. టైగర్ వచ్చి నాకు వచ్చి బుక్ చేస్తుంటారు. నేను ఇది అలాగే అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ఇలాగ సార్ షూటింగ్ ఉంది అని చెప్పారు. నాకు ఆశ్చర్యం. అప్పుడు రమేష్ గారు అని డైరెక్టర్, మన రామారావు గారు వచ్చి తీస్తే వాళ్ళు చెప్పారు, ఎలా సార్ అంటే అందరూ వద్దు అని చెప్పారు, రామారావు గారు చెప్పారు. ఏంటి ఆయన కోపం వస్తుందంటే మీరు ప్రేమగా చూసుకోండి, వాత్సల్యంగా చూసుకోండి. మేము వచ్చి ఆయన పిక్చర్ని తీసేస్తే ఆయన ఫ్యూచర్ ఏమవుతుంది, రజనీకాంతే ఉండాలి ఆ పిక్చర్లో అని ఆ పిక్చర్లో నన్ను వచ్చి యాక్ట్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ వేరే ప్రొడ్యూసర్ నన్ను బుక్ చేశారు. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఒక యాక్షన్ సీన్ వస్తుంది,
ఒక ట్రాలీ వేశారు. ట్రాలీ వేసి ఎన్టీఆర్ గారు ఇక్కడ, నేను ఎక్కడ, ట్రాలీ కెమెరా ఫాలో అవుతుంది. ఒక 2 ఫైటర్స్ని కొట్టుకుంటూ వెళ్ళాలి, కరెక్ట్ స్పీడ్గా వెళ్ళాలి. ఆ స్పీడ్ వెళ్ళకపోతే కెమెరాలో ఓవర్లాప్ అయిపోతుంది. సో రామారావు గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు, బ్రదర్ నేను చాలా స్పీడ్గా వస్తే వెళ్తాను, నా స్పీడ్కి మీరు రావాలా అని చెప్పి. నేను మనసులో అనుకున్నాను, రజనీకాంత్ అంటే స్పీడ్ అంటే రజనీకాంత్, మీరు వచ్చి నాకు చెప్తున్నారు కదా అని, ఓకే సార్ అని చెప్పాను. షార్ట్ అయిన తర్వాత కెమెరామ్యాన్ కట్ అని చెప్పారు. నేను వెనకాలే ఉన్నాను, ఎన్టీఆర్ గారు ముందు ఓడిపోయారు. బ్రదర్ కొద్దిగా నేను స్లో చేయనా అని చెప్పాను. లేదన్నా నేను చేసేస్తానని చెప్పి అంత ఆ ఎనర్జీ అప్పుడంతా ఆ పిక్చర్లో రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, త్యాగరాజు గారు వాళ్ళంతా ఆర్టిస్టు. అవుట్డోర్ షూటింగ్ అంటే ఒక 9 o'clock 9:30 అలాగ వస్తారంతే. ఎన్టీఆర్ గారు వచ్చారంటే 6:45 విత్ మేకప్తో నిలబడి అక్కడే నిలబడి ఉంటారు. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టు స్టార్ అది కాదు, ఆ వ్యక్తిత్వానికి ఇచ్చే మర్యాద. ఏంటి ఆ ఎన్టీఆర్ గారు సినిమాలు మాత్రం కాదు, సినిమా బయట కూడా అలాగ బతికారు. ఆ ప్రిన్సిపల్, ఒక్కొక్క ఆ క్రమబద్ధన అదేం చెప్పేది. అలాంటి ఒక ఎన్టీఆర్ గారు వచ్చి సేమ్ థింగ్. నేను రాజమండ్రిలో 77 షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్, అంత ట్రాఫిక్. 6:30 7 6:30 ఫస్ట్ షో మ్యాట్నీ దిస్టింగ్ అయ్యి ఫస్ట్ షో స్టార్ట్. 1000 మంది. ఏంట్రా ఇదంటే దానవీర శూరకర్ణ పిక్చర్ రిలీజ్ అయింది. సూపర్ డూపర్ బంపర్ హిట్. నేను అక్కడే వచ్చి చూసి ఆ పిక్చర్ నేను వచ్చి ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. దాని తర్వాత వీసీడీ అంతా వచ్చిన తర్వాత అది చూసి ఎలాగైనా దానవీర శూరకర్ణ నేను యాక్ట్ చేయాలి, ఆ దుర్యోధన క్యారెక్టర్ నేను యాక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఆయన ఒప్పుకున్నారు, డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఆ ఫుల్ డైలాగ్, అదే డైలాగ్ దుర్యోధన అలాగే రాయండి అని చెప్పి ఫుల్గా రాసి నేను బై హార్ట్ చేసి షూటింగ్ వెళ్తామని చెప్పారు. లేదు సార్ స్క్రీన్ టెస్ట్ చేస్తాం అని చెప్పి పీతాంబరం గారిని పిలిచాం. పీతాంబరం గారు చెప్పారు, బాబు తప్పు కాదుకోకూడదు, పీతాంబరం గారు ఎంజీఆర్కి ఆయన మేకప్ మ్యాన్, ఎన్టీఆర్ గారికి ఆయన మేకప్ మ్యాన్ అని చెప్పారు. వాళ్ళిద్దరి తర్వాత నన్ను ఎవరికి మేకప్ వేయలేదు, తప్పుగా అనుకోవద్దండి, నేను వచ్చి బొట్టు వేస్తాను అని చెప్పి బొట్టు వేసి వెళ్ళిపోయారు. సో దానవీర శూరకర్ణలో ఏమి గెటప్ ఉందో ఎన్టీఆర్ గారిది, అదే కిరీటం, అదే బేర్ బాడీ, అదే మీసం, అదంతా నాకు వచ్చి ఫుల్ కెమెరా షూట్ చేస్తారు. ఫొటోస్ అంతా వచ్చిన తర్వాత డైరెక్ట్ అంతా బాగుంది చెప్తుంది. నాకేదో ఒక ఇదైంది. నా ఫ్రెండ్ విఠల్ ప్రసాద్ రావు ఉన్నాడు, విఠల్ ప్రసాద్ ఇక్కడ వచ్చిండాడు, ఏదైనా సేట్గా చెప్పేస్తాడు, విఠల్ రా ఇక్కడ, ఇది ఎలాగుంది ఫోటో అది చూసి, ఎవరా ఇది కోతిలాగా ఉన్నాడు వచ్చి, ఒరేయ్ అది నేను రా అని చెప్పాను. చండాలంగా ఉంది అని చెప్పాను. ఏంటంటే సన్నగా ఉండేవాడిని, ఆ కిరీటం అది అక్కడ బాడీ ఎలా షూట్ అవుతుంది, వద్దు అని కంప్లీట్గా అది వదిలేస్తాను నేను, అది వద్దని. సో దాని తర్వాత 82 బొబ్బిలి పులి ఏవిఎంలో షూటింగ్, శ్రీదేవి ఎన్టీఆర్ గారు, దాసి గారు డైరెక్షను, నేను పక్కనే యాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పార్టీ అనౌన్స్ చేశారు, ఏమేమో అవుతుంది ఆంధ్రాలో అక్కడ. ఇది వచ్చి నేను ఆ షూటింగ్ వెళ్ళాను, కళ్ళు మూసి కూర్చొని ఉన్నారు, సైలెంట్గా ఉంది సెట్. ఆయన ఉంటే సెట్ అంతా సైలెంట్గా ఉంటుంది. రాజకీయాల్లో మాత్రం ఆయన కింగ్ కాదు, సినిమా ఇండస్ట్రీలోనే కింగు. సైలెంట్గా ఉంది. 10 to 15 minutes కూర్చున్నాను, మళ్ళీ షార్ట్ పిలుస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. దాని తర్వాత దాసి గారు వచ్చి, అన్న షార్ట్ రెడీ అయింది, రజనీకాంత్ బ్రదర్కి ఏదైనా తాగడానికి ఇచ్చారా అని అంత అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. దాని తర్వాత ఆ ఖైదీ భాషలో నిలబడి 2 pages డైలాగ్, నేను నిజం చెప్తున్నాను, 2 pages డైలాగ్ విత్ ఎమోషన్స్. ఓకే అన్నయ్య దాసి గారు, అన్నయ్య ఒక రిహర్సల్ చేస్తావా, నో టేక్ అని ఒకే టేక్లో ఫినిష్ చేశారన్నది. ఆ భావతో ఆ డైలాగ్ డెలివరీ అదంతా, మై గాడ్. ఆ పిక్చర్ ఫస్ట్ ప్రింటు, ఆ ప్రింట్కి ఎంత పొరపాటు అయింది ప్రసాద్ స్టూడియోలో అంటే, ఆ పిక్చర్ ప్రసాద్ స్టూడియోలో మేము చూసాం ఫస్ట్, బొబ్బిలి పులి అంతే. దాని తర్వాత హిస్టరీ. నేను వచ్చి నా లైఫ్లో నాకే తెలియకుండా
నేను జంప్ చేశాను అంటే రెండుసారి 83లో రామారావు గారు విత్ మెజారిటీ గెలిచారు అని చెప్పాడు. నాకు తెలియకుండా నేను జంప్ చేశాను. సెకండ్ హిమాలయాస్ వెళ్ళి ఆ గంగా నది చూసినప్పుడు నేను వచ్చి ఆ జంప్ చేశాను. ఆ 83 నభూతో న భవిష్యతి. ఏ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎలాంటి వాళ్ళని వచ్చి ఇందిరా గాంధీ, ఇప్పుడు మోడీ గారు ఎలాగో అలాగా అప్పుడు కంప్లీట్ హోల్, దానికంటే ఎక్కువ హోల్ స్టేట్ వాళ్ళదే, హోల్ ఇండియా వాళ్ళదే, ఓన్లీ తమిళనాడు అంతే. పార్టీ స్టార్ట్ చేసి ఓన్లీ 9 months అప్పుడు వచ్చి ఆయనకి మొత్తం 10 lakhs రెమ్యునరేషన్. 10 lakhs అంటే 42 years బిఫోర్ ఎన్ని కోట్లు. అవన్నీ వదిలేసి రోడ్డుగా పోయి ఫుట్బాత్లో నిద్రపోయి స్నానం చేసి ఎంత జనాల కోసం, ఆ జనులు ప్రతిష్ట, ఆత్మగౌరవం అంతా ఎందుకు బతకాలి? జనాలు తెలుగు వాళ్ళు రాజభారం చేయాలా, ఢిల్లీ చేయాలా, అంతే, ఫినిష్. ఫుల్గా అది ఎవరు అది వచ్చి సంచలనం అయిపోయింది. అలాంటి ఒక యుగ పురుషుడు. ఆయన గురించి ఆయనతో వచ్చి మాట్లాడుతూనే ఉండవచ్చు. సో 92లో వచ్చి అప్పుడు 93 అనుకుంటాను, రామోజీరావు గారు వచ్చి రామోజీ గారు ఫిల్మ్ సిటీ కడుతున్నారు. అప్పుడు వచ్చి అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళు అన్నగారిని వెళ్ళి చూశాను. అది వెళ్ళి చూసాను చెప్పేటప్పుడు రామారావు గారు చెప్పారు, రామోజీరావు గారు గ్రేట్. అప్పుడు ఆయన సపోర్ట్ లేదంటే, ఆయన అంత సపోర్ట్ నాకు చేయలేదంటే అంత పెద్ద విక్టరీ నాకు వచ్చేది కాదు. ఆల్వేస్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు రామోజీరావు గారు అని చెప్పారు. ఆయన చెప్పొచ్చు కదా నాదే అని. సో అది నా ఒక భాగ్యం. ఎన్టీఆర్ గారు, శివాజీ గారు, రాజ్కుమార్ గారు వాళ్ళ ఆఖరి రోజులో వాళ్ళతో వచ్చి నేను ఉండేదానికి చాలా టైం దొరికింది, అవకాశం దొరికింది. వాళ్ళ క్యారెక్టర్స్ అంతా ఎలాగంటే కంప్లీట్ వాళ్ళ గురించి పొగిడితే వాళ్ళకి పడ్డదు. పాస్ట్ గురించి మా ఎలా చేశారంటే ఓకే రైట్ అంతే వదిలేస్తారు, అది మాట్లాడరు. వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. వాళ్ళు ఎవరైనా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఏదైనా మాట్లాడితే ఏంటి అని అడుగుతారు. కానీ వేరే ఏం జరుగుతుంది ఏమి లేదు. వాళ్ళు ఏమనుకుంటారో అది అనుకొని వెళ్తూ ఉంటారు. అది చూస్తే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు. ఈ కప్ప ఉంటుంది, ఈ ఫ్రాక్స్, ఈ కప్ప అంతా ఒక పెద్ద కొండ. ఆ కొండ వచ్చి ఒక 4-5 ఫ్రాక్స్ వచ్చి కప్పలు వచ్చి క్లైమ్ చేస్తూ ఉంది. అది చాలా అక్కడ పాంబు, తేడు అంతే ఉంటుంది అక్కడ. కిందంతా కప్పులే వెళ్ళొద్దురా, పాము ఉంది, తేడుంది, కడుస్తుంది, అది ఇది చెప్తా ఉంది. భయపడి అంతా కప్పలంతా కింద పడిపోయింది. ఒక కప్ప మాత్రం వెళ్తుంటుంది. వెళ్ళి ఆ శిఖరం పోయింది. ఎలా వెళ్ళింది అది అంటే ఆ కప్పకి చెవిటు వినిపడదు. అందుకే జనాలు ఏమేమో చెప్తుంటారు, ఏమేమో జరుగుతూ ఉంటుంది. అదంతా ఏమి మైండ్ ఇవ్వకుండా మన పని మనం చేస్తూ మేము వెళ్తూ ఉండాలి. ఆ రామారావు గారు ఇప్పుడు వచ్చి హిస్టరీ మళ్ళీ ఇంకా 300-400 వేస్తే ఆయన ఒక యుగ పురుషుడవుతాడు. ఆ యుగ పురుషుడు ఆ ఫ్యామిలీలో వచ్చి నేను వచ్చి కలిసి మాట్లాడి నాకు భాగ్యం. ఈ భాగ్యం నాకు ఇచ్చిన చంద్రబాబు గారు, ఆయన ఫ్యామిలీ, జగన్నాథ్ గారు, ప్రసాద్ గారు, మీ అందరికీ నా వందనం చెప్పి నేను వచ్చి నా మాట ఫ్రీ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నిజంగానే ఇది అపురూపమైన రోజు. రజనీకాంత్ గారు ఇక్కడికి రావడం మాత్రమే కాదు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఎన్నో జ్ఞాపకాలని మాతో పాలు పంచుకోవడం అత్యంత విశేషం. ఇక ప్రజలందరి గుండెల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న మన ప్రజానాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గౌరవనీయులు సూపర్ స్టార్ ఈరోజు ఆయన మాట్లాడిన తర్వాత
ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు ఏ విధంగా జరపాలనో అలాంటి ఒక వ్యక్తి ద్వారా అయిన తర్వాత 10 కోట్ల తెలుగు వారు మొత్తం భారతదేశం మొత్తం ఎన్టీఆర్కి ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. అది ఎన్టీ రామారావు గారి యొక్క గ్రేట్నెస్. రజనీకాంత్ గారు స్పీచ్ ఇన్న తర్వాత, ఆయన అనుభవాలు విన్న తర్వాత, ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని ఏ విధంగా ప్రభావితం చేస్తాడో చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఏ మాత్రం ఇన్హిబిషన్ లేకుండా చాలా బ్రహ్మాండంగా చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించి ఆయన్ని ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అందుకే ఎన్టీ రామారావు గారు ఎక్కడుంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది. ఒక మహానటుడు, భారతదేశం గౌరవించే రజనీకాంత్ గారు తమిళనాడులో ఆయన ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఆయన సినిమాలు చూస్తే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో భాష తెలియని వాళ్ళు కూడా రజనీకాంత్ గారి సినిమా చూశారంటే అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను జపాన్కు పోయినప్పుడు జపాన్లో చెప్పారు, మీ దేశంలో ఒక సూపర్ స్టార్ ఉన్నారు, రజనీకాంత్ ఉన్నారు, ఆయన సినిమా అంటే మాకు పిచ్చని జపనీస్ చెప్పగలిగారంటే అది ఆయనకుండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఒకసారి చూసినప్పుడు నన్ను గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక అత్యంత ఆప్తుడుగా నేను భావిస్తాను. ఒక ఆదరణలో కానీ, ఒక అభిమానంలో కానీ, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ రజనీకాంత్ గారు. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ విషయాలన్నీ కూడా చూసినప్పుడు చాలా ప్లెయిన్గా మనసులో ఉండేది మనసిప్పి చెప్పే వ్యక్తి రజనీకాంత్ గారు. అలాంటి వ్యక్తి మొన్నైతే నేను ఒక మాట అడిగాను, మనం ఫ్రెండ్షిప్ ఉంది, ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, మీరు రాగలుగుతారంటే ఆయన ఆలోచించి నేను రావాలని ఉంది చెప్తానని మళ్ళీ ఫోన్ చేసి సినిమా షూటింగ్ ఉంటే ఎన్టీ రామారావు గారి పైన ఉండే అభిమానంతో ఆ షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చారంటే మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి శాశ్వతంగా తెలుగు జాతిలో ఉండాలి. భారతదేశం గర్వించదగ్గ బిడ్డ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత మునిపే సినిమాల గురించి చాలా మంది మాట్లాడారు. ఇప్పుడే కాదు, రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ కూడా ఆయన వేషాలు నేను వేయలేను, నా స్టైలే వేరని వారు చెప్పారంటే అది ఎన్టీ రామారావు గారికి ఉండే యూనిక్ యూఎస్పీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు జనరేషనే కాదు, భావితరాల్లో వచ్చే యాక్టర్సే కాదు, భవిష్యత్తులో కూడా పుట్టారు. మళ్ళా అవి చేయాలంటే ఎన్టీఆర్ ఇంకొక జన్మ ఎత్తి యాక్ట్ చేసే తప్ప ఎవరికి సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అది ఆయనకుండే శక్తి. అందుకే ఆయన ఒక యుగ పురుషుడయ్యాడు, శాశ్వతంగా జాతి గుర్తుపెట్టుకునే వ్యక్తి. ఇంకొక పక్క ఆయన రాజకీయాల్లో ఏదో అధికారం కోసం రాలేదు, తెలుగు జాతిని ఆదుకోవాలని దేశ రాజకీయాల్లో ఒక మలుపు తీసుకురావాలని వచ్చారు. తెలుగు వారిని అవమానించే సమయంలో 40 ఏళ్లు నన్ను ఆదరించిన తెలుగు జాతి అవమాన పాలవుతుంది. అందుకే ఆయన వచ్చిన ఒక్క స్లోగన్ మీరు చూస్తే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి
తెలుగుదేశం పార్టీ పెట్టారు. 9 నెలల్లో చరిత్ర ఏ నాయకుడికి ప్రపంచంలో సాధ్యం కాల. ఇది ఒక రికార్డ్. అదే కాదు, పరిపాలన ఎట్టుండాలనో, బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. వారు సినిమాల్లో క్రమశిక్షణ చెప్పాడు, నేను రాజకీయాల్లో క్రమశిక్షణ చూశాను. నేను తెల్లవారుతో 5 గంటలకు కానీ రాకపోతే ఇమ్మీడియట్గా ఫోన్ వస్తుంది, బయలుదేరారా లేదా అని. ఆయన దగ్గర మళ్ళా ఫోన్ చేయించుకోవడం ఇష్టం లేక కరెక్ట్గా 4:55కి పోయి కూర్చునేవాడిని. అది ఆయన దగ్గర నేను నేర్చుకున్న క్రమశిక్షణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భయం అనేది తెలియని వ్యక్తి. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రెండోసారి ఆలోచించేవాడు కాదు. న్యాయం అనుకున్న పని చేసి తీరేవాడు. చాలామంది చెప్పేవాళ్ళు ఇది అసాధ్యం అంటే, అసాధ్యమైతేనే చేయాలి, అసాధ్యం అని నువ్వు చెప్తే నేనంటే నేను ఎన్టీఆర్ ఎందుకు, కాబట్టి నా స్టైలే వేరని చెప్పి నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక ₹2 కేజీ బియ్యం ఇచ్చినప్పుడు అందరూ విమర్శించారు, ఎక్కడా భయపడలేదు. ఒక ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చినప్పుడు చాలామంది ఇది కాదన్నారు. అయినా కూడా ఏ విషయంలో కూడా చూస్తే భయపడకుండా ఒక చరిత్ర సృష్టించాడు. అందుకే ఈరోజు మీరు ఆలోచిస్తే తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి. ఎన్టీ రామారావు గారికి భారతరత్న వచ్చే వరకు తెలుగు వారికి ఏ మాత్రం కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. భారతరత్న ఇవ్వాలి. ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతూనే ఉంటాం, అడగతానే ఉంటాం, తీర్మానాలు చేస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొట్టి భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాలని తెలుగు వారి అభీష్టంగా మనం ఢిల్లీకి కూడా తెలియజేద్దాం. ఒక తీర్మానం కూడా పాస్ చేద్దాం. ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు, ఇది 3వ మీటింగు. 2 అయినాయి. హైదరాబాద్లో పేరడ్ గ్రౌండ్స్లో ప్రారంభించాం. 2వ మీటింగ్ నిమ్మకూరులో ఆయన పుట్టిన ఊర్లో జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఈరోజు 3వది చేస్తున్నాం. 100వ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు రాజమండ్రిలో చేస్తున్నాం. ఇప్పుడే ఇంత అదిరిపోయిందంటే ఇంకా రాబోయే రోజులు రాజమండ్రి పట్టుతుందా? అంత అభిమాన నాయకుడికి ఘనమైన నివాళులు అర్పించవలసిన బాధ్యత మన పైన ఉంది. అదే సమయంలో జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్టీ రామారావు గారికి అవసరమైతే స్టాచ్యూ ఆఫ్ ప్రైడ్ కింద, తెలుగు జాతికి ఒక టూరిజం స్పాట్ కింద ఒక స్ఫూర్తి ప్రదాతమైనటువంటి ప్రదేశం కింద తయారు చేయడానికి తెలుగు జాతి మొత్తం కంకణం కట్టు. నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, రాజకీయాలు చేస్తాం. కానీ ఎన్టీఆర్ అనగానే తెలుగుదేశం ఫౌండర్ ప్రెసిడెంట్ కాబట్టి చాలామంది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని వస్తారు. కొంతమంది తటస్థంగా ఉండేవారు వస్తారు. ఈరోజు మనం గౌరవించిన వాళ్ళందరూ చూస్తే ఎన్టీఆర్తో పనిచేసిన వాళ్ళందరినీ గౌరవించాం. ఇంకో పక్క ఈరోజు ఒక సంకల్పం, ఇక్కడే బాలకృష్ణ గారు ఉన్నారు. ఎన్టీఆర్ వారసుడుగా బాలకృష్ణ గారిని చూస్తే ఇప్పుడే రజనీకాంత్ గారు చెప్పినట్టు సినిమాల్లో ఆయన దారే వేరు. ఇటీవల సినిమాలు సక్సెస్ కాని సమయంలో కూడా నిన్నే మీరు చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయిన అఖండ కానీ, లేకపోతే వీరసింహారెడ్డి గారు కానీ, ఇది ఒక చరిత్ర. సినిమాల పైన ఆయన పెట్టే దృష్టి,
జనరల్గా ఒక వ్యక్తి ఒక ఫీల్డ్లో రాణిస్తే రెండో ఫీల్డ్లో రాణించరు. కానీ రాజకీయాల్లో కూడా హిందూపూర్ ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తూ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గాన్ని అనునిత్యం నర్చర్ చేస్తున్న వ్యక్తి బాలకృష్ణ గారు. అదే మరి ఇంకో పక్కన ఈ రెండే కాదు, ఎన్టీఆర్ తారకరత్నం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని చైర్పర్సన్గా బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఎవరికైనా క్యాన్సర్ వస్తే భయపడే ఈ పరిస్థితిలో ఒక చారిటీగా ఒక సేవాభావంతో పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి బాలకృష్ణ గారు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కుటుంబ సభ్యులుగా రామకృష్ణ గారు కానీ, మోహన్ కృష్ణ గారు కానీ, అదే మరి లోకేశ్వర్ గారు వచ్చారు, వారిని కూడా అభినందిస్తూ అన్నింటికంటే ముఖ్యంగా వెంకటనారాయణ గారు 40 ఏళ్ళుగా చూస్తున్న వెంకటనారాయణ గారిని ఏమీ మార్పు లేదు. ఆ రోజు 83లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎంత స్ఫూర్తిగా ఉన్నారో అదే స్ఫూర్తితో ఉన్నారు. నేను ఎప్పుడూ చూసేవాడిని, ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు వెంకటనారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీలో ఈయనెవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, సినిమా యాక్టరు, ఈయన గురించి ఏం రాస్తామంటే, కాదు చరిత్ర సృష్టించబోయే యుగ పురుషుడని మొట్టమొదటి ఎన్టీ రామారావు గారి పుస్తకం రాసిన వ్యక్తి వెంకటనారాయణ గారు. దేశానికే కాకుండా ప్రపంచానికే పరిచయం చేసిన వ్యక్తి వెంకటనారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వ్యక్తి విజయం వెనకాన ఎందరో కృషి ఉంటుంది. అలాంటి వెంకటనారాయణ గారిని ఈ సందర్భంగా వచ్చి మా తమ్ముళ్ళు అయితే హుషారు ఎక్కువైపోయి ఎక్కడికక్కడ స్లోగన్స్ ఇస్తే మీ మనోభావాలు గుర్తించి నేను వచ్చాను, నివాళులు అర్పించాను, సంతోషం అని చెప్పిన వెంకటనారాయణ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అది ఎన్టీఆర్ మీద ఆయనకుండే అభిమానం. ఇకపోతే ఇక్కడ కొంతమంది ఈరోజు ఇక్కడ చూస్తే ఇంకా కొంతమంది నాయకులు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్టీఆర్ సావనేర్ కమిటీ అండ్ వెబ్సైట్ కమిటీ జనార్దన్ పాలిట్ బ్యూరో మెంబర్ చాలా బాగా నిర్వహించాడు. ఈరోజు సావనేర్ తీసుకురావడం, వెబ్సైట్ పెట్టడం, దానికి చైర్మన్గా వ్యవహరించిన జనార్దన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఎన్టీఆర్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందుండే వ్యక్తిని మరొకసారి అభినందిస్తున్నా. ఆయనే కాదు, వైస్ చైర్మన్ షరీఫ్ గారు కౌన్సిల్ చైర్మన్గా పనిచేసి సమర్థవంతంగా పనిచేసి పాలిట్ బ్యూరో మెంబర్గా ఉండి ఈరోజు వైస్ చైర్మన్గా బాగా పనిచేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పాలిట్ బ్యూరో మెంబర్, చాలా సిన్సియర్గా ఉండి ఈ కమిటీలో రాజకీయ అనుభవం ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నిరంతరం పార్టీలో చేసే పనులన్నీ అధ్యయనం చేసినటువంటి రాజకీయ పరిశోధకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి వ్యక్తి రావడం చాలా సంతోషం, వాళ్ళు పనిచేయడం చాలా సంతోషం. వీళ్ళే కాకుండా కంఠమనేని రవిశంకర్, ఏదైతే చాలా వరకు ఆయనకు ఒక ఇది కూడా ఉంది, Telugu1.com. ఈరోజు అమెరికాలో పోయినా Telugu1.com అనేది చాలా పాపులర్గా ఉంటుంది. ఆయన సేవలన్నీ ఉపయోగించారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే మరి ఇంకొక పక్కన కాట్రగడ్డ ప్రసాద్ గారు ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఈ ఛాంబర్స్కి ఒక అధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందిస్తూ నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తానని ముందుకొచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క అట్లూరి అశ్విన్ గారు, అట్లూరి అశ్విన్ గారు అయితే అమెరికాలో ఎన్ఆర్ఐ ఉద్యోగం చేస్తాడు. తెలుగుదేశమైనా ఎన్టీఆర్ అన్నా ఎనలేని అభిమానం.
ఆయన పాటలు రాయడం, ఏదొచ్చినా ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారే కాకుండా విక్రమ్ పూలా, విక్రమం చూస్తే చాలా గర్వపడుతున్నా. తెలుగుదేశం పార్టీలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. ఈరోజు ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ప్రజలకు పరిచయం చేయడం కోసం ఇప్పుడుండే కొత్త తరాలకి ఆయన స్ఫూర్తిని, ఆయన సిద్ధాంతాల్ని, ఆయన సాధించిన విజయాన్ని చెప్పడం కోసం ఎప్పటికప్పుడు ముందుకు వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నాను. అదే మరి భగీరథ గారు, ఏదైతే చిత్రసీమ విలేకరి, ఆయన ఇంకొక సైడ్లో సినిమాల గురించి చూపించాలంటే ఆయన కంటే మించిన వ్యక్తి లేరు. ఆయన కూడా ఈ అసోసియేషన్లో భాగస్వాములు చేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లూరి నారాయణరావు గారు, ఈయన కూడా చాలా బాగా పనిచేశాడు. ఒక ప్రొడ్యూసర్గా ఉండి అనునిత్యం ఈ ఆర్గనైజేషన్లో ఉండి పనిచేసినటువంటి నారాయణరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకో పక్కన శ్రీపతి సతీష్, రాజేశ్వరరావు గారు ఒకప్పుడు చూస్తే ఎన్టీఆర్ ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఆయన కుమారుడు. ఈరోజు సతీష్ అయితే ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా తండ్రి స్ఫూర్తిని గుర్తుపెట్టుకుని ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరే కాకుండా ఇంకొక పక్క మండవ సతీష్ గారు, ఆయన కూడా మండవ సతీష్ ఈ కార్యక్రమాల్లో ఈ టీంలో ఉండి ప్రముఖ పాత్ర నిర్వహించారు. వారిని అభినందిస్తున్నా. వీరు కాకుండా రఘురామ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఈ కార్యక్రమాలు చేసినారికి అభినందిస్తున్నా. ఇంకో పక్క కేవీఎస్ మధుసూదన్ రాజు గారిని చూశాను. కడాన్ ఆయన అయితే ఎన్టీఆర్ అనగానే ఏం బాధ లేదు, నా ఆఫీస్ ఉంది, నాకేమి రెంట్ కూడా అవసరం లేదు, ఎన్టీ రామారావు గారికి సేవ చేయడం కోసం నేను ముందుకు వస్తానని అన్ని విధాలా సహకరించిన వ్యక్తి ఈ మధుసూదన్ రాజు గారు. వారిని కూడా అభినందిస్తూ, ఇంకొక పక్కన పారా అశోక్ కుమార్ గారు పారా అశోక్ కుమార్ గారు మనసు ఫౌండేషన్ నుంచి వాళ్ళ ఫౌండేషన్ ఉపయోగించి అన్ని కార్యక్రమాలు చేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రామ్మోహన్ కూడా చాలా బాగా ఈ టీంని మీరు చూసినప్పుడు ఈ మీటింగ్ వెనకాల ప్రిపరేటరీ వర్క్ కానీ ఎన్టీ రామారావు గారు చేసిన విషయాల్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు చేసిన కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా విజయ్ జనార్దన్ గారితో ఉంటూ ఆయన కూడా ఎనలేని సేవలు అందించారు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరగాలంటే ఎన్నో వందల మంది ఎన్నో ఆర్గనైజేషన్లో పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. అందుకనే వీరందరినీ మనం అభినందిస్తూనే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని, ఎన్టీ రామారావు గారు చేసిన పనుల్ని గౌతమ్, ఇస్మాయిల్, ప్రసాద్ వారిని కూడా ఇంకా చెప్పకపోతే చాలామంది మిస్ అయి ఉంటారు. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారి యొక్క కాంట్రిబ్యూషన్ అభినందిస్తూ ఈ మీటింగ్లో మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలి. 3వ మీటింగు ఇంకా రాబోయే రోజుల్లో 97 మీటింగులు మనం చేస్తున్నాం. ఈ 97 మీటింగులు అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి. ఒకటి, ఎన్టీ రామారావు గారికి ఏదైతే భారతరత్న అవార్డు వచ్చే వరకు తెలుగు జాతి అడగతానే ఉండాలి, సాధించి తీరాలి. ఇది ఒక కోరిక. 2, ఎన్టీ రామారావు గారి పేరు మీద స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ కింద ఒక మెమోరియల్ తయారు చేయాలి. దాన్ని ఏ విధంగా చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. అది వర్కౌట్ చేసి మహానాడు రోజున దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేస్తాం. ఈ 2 కాకుండా
ఇంకొక సంకల్పం, తెలుగు జాతి కోసం పుట్టిన వెలుగు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మనందరం ఆలోచించాల్సింది, తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, ఎక్కడున్నా తెలుగు జాతి అన్ని విధాల ముందుకు రావాలని మనం ఆలోచిస్తున్నాం. వేరే దేశాల్లో మీరు చూస్తే ఇప్పటికి జూయిష్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు జూయిష్ కంటే ఇండియన్స్ ముందుండాలి. ఇండియన్స్ కంటే తెలుగు జాతి అగ్రభాగాన ఉండాలి. అదే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. చెప్పారు, పేదలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం చేశాం, సంపద సృష్టించాం. ఈరోజు తెలుగు దేశం ఒకటి ఆలోచిస్తున్నాం, ఫార్ములా P4 అని పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం, పేదవాళ్ళని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడతాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి నమూనా సైబరాబాద్, హైదరాబాద్ నగరం. దీనికి నమూనా ఐటీ ద్వారా ప్రపంచంలో ఉండే తెలుగు జాతి. అందుకని ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో ఈ నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం. అందరం కలిసి ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోకుండా ధనవంతులు చేసే కార్యక్రమానికి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులున్నాయి. ఆయన ఎక్కడున్నా మనం నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు విజయవాడ, ఎన్టీ రామారావు మెచ్చిన నగరం విజయవాడ. ఎప్పుడు ఆయన మీరు చూస్తే మొదటిసారి మహానాడు పెట్టిన నగరం ఈ విజయవాడ. అలాంటి మహానాడుని గుర్తించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ప్రత్యేకంగా ఇంకొకసారి రజనీకాంత్ గారిని అభినందిస్తున్నా. చాలా సంతోషంగా ఈరోజు వారిని చూసినప్పుడు ఒక స్నేహానికి, ఒక ఆప్యాయతకు మారు పేరుగా వారు ఇక్కడికి వచ్చారంటే గట్టిగా చప్పట్లు కొట్టి మరొక్కసారి అందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటూ, వ్యక్తిగతంగా నా ఆలోచన వారి ఆలోచన రెండూ ఒకటే. అందుకే ఓసారి ఒకే వేవ్ లెంగ్త్లో ఉండేవాళ్ళం, ఒకే విధంగా ఆలోచిస్తాం. అలాంటి ఆప్త మిత్రుణ్ణి రజనీకాంత్ గారిని మరొకసారి తెలుగుదేశం పార్టీ తరపున, ఆహ్వాన కమిటీ తరపున, 10 కోట్ల తెలుగు వారి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్.